ఫ్రూట్స్ కస్టర్డ్ వెనీలా ఫ్లేవర్లో ఎలా తయారు చేసుకోవాలో క్రీమీగా సింపుల్ ప్రాసెస్లో ఎవరైనా ఈజీగా చేసుకోగలిగే కొలతలతో మెథడ్తో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్లా ఉంటుంది. లేదు ఉట్టిగా అయినా సరే ఫ్రిడ్జ్లో లేకుండా అయినా సరే తినొచ్చు, అంత బాగుంటుంది. దీన్ని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ ఒక ప్యాకెట్ పాలతోని ఈ కస్టర్డ్ అనేది తయారు చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక ప్యాకెట్ పాలను తీసుకున్న తర్వాతకి స్టవ్ వెలిగించి కడాయి పెట్టినాక మంట అనేది మీడియంలో పెట్టేసుకొని పాలను పోసేసుకొని ఆలోపు చిన్న గ్లాస్తోని నేను ఇక్కడ సగం గ్లాస్ పైన కొంచెం వాటర్ పోస్తున్నాను. ఈ పాలని ఇందులో వేస్తున్నాను. ఒక కప్పులోకి కస్టర్డ్ పౌడర్ కలపనిక, అలాగే ఇంకొక స్పూన్ వచ్చేసి పాలను తీసుకుంటున్నాను. ఈ పాలు ఇంకా కాగలేదు. ఎప్పుడైనా సరే కస్టర్డ్ పౌడర్ని వేడి పాలల్లో వేడి నీళ్ళల్లో అస్సలు కలపకూడదు, చల్లటి పాలల్లోనే కలిపేసుకోవాలి. నేను ఇక్కడ ఇంకా పాలు కాగలేదు కాబట్టి తీసుకున్నాను. ఈ కస్టర్డ్ పౌడర్ అనేది మనకి డీమార్ట్లో కానీ లేదా కిరాణా అంగట్లో అయినా సరే దొరుకుతుంది ఈ కస్టర్డ్ పౌడరు. నేను ఒక ప్యాకెట్ పాలకి నేను ఇక్కడ 2 స్పూన్లమైన కస్టర్డ్ పౌడర్ వేసి ఇందులో అంత ఉంటలు లేకుండా ఈ కస్టర్డ్ని కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాలు అనేది మనకి కొంచెం మంట హైలో పెట్టుకున్నామంటే ఇలా పాలు అనేది మనకి పొంగులాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పాలని గంట పెట్టి ఇలా తిప్పేసినామంటే పాలు అనేది ఇలా కిందికి వెళ్ళిపోతుంది. పాలు అనేది పొంగు తగ్గిన తర్వాతకి కొంచెం 1 నిమిషం పాటు పాలు అనేది కొంచెం ఉడికిచ్చేసుకోవాలి. తర్వాతకి నేను ఇక్కడ ఒక చిన్న కప్పు మైని షుగర్ వేస్తున్నాను. ఈ కప్పుతో షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మనకి కస్టర్డ్ రెడీ అయ్యేసరికల్లా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు. మళ్ళీ ఒకవేళ తక్కువ అనిపిస్తే కూడా మళ్ళీ అయినా సరే చూసి వేసుకోవచ్చు టేస్ట్ చూసినాక. ఇప్పుడు పాలు పొంగు వచ్చి మరుగుతున్నప్పుడు షుగర్ వేసుకున్నాం కదా, షుగర్ కూడా వేసిన తర్వాతకి మళ్ళీ ఒక పొంగు వచ్చిన తర్వాతకి కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలని కూడా ఇందులో వేసేసుకొని మంట అనేది కొంచెం మీడియంలో పెట్టేసుకొని మనకి ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. కలపకుండా అలాగే ఉన్నామంటే ఉంటలు కట్టేస్తుంది. ఇలా చూపిస్తున్న విధంగా క్రీమ్ లాగా ఉండాలి. ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని 1-2-3 చుక్కలు నేను ఇక్కడ ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను. కేక్లో వాడతాం కదా, అదే వేస్తున్నాను. మధ్యలో వీటిని స్టవ్ బంద్ చేసుకున్నాం కాబట్టి మధ్యలో ఉంటలు కట్టకుండా అప్పుడప్పుడు కలుపుతున్నామంటే ఇలా క్రీమీ లాగా ఉంటుంది. కలపకుండా అలాగే పెట్టేసామంటే చల్లగా అయ్యేసరికల్లా కొంచెం గడ్డలాగా కడుతుంది. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతున్నామంటే అదే క్రీమీ టెక్స్చర్లోనే ఉంటుంది. ఇక్కడ నేను ఫస్ట్ సబ్జా గింజలు వేస్తున్నాను. సగం కప్పు వాటర్లో సబ్జా గింజలు అనేది ఇక్కడ నానబెట్టేస్తున్నాను. ఎప్పుడైనా సరే సబ్జా గింజలు తాగినప్పుడు లేదా ఇంకేం వేరే దాంట్లో వాడుతున్నప్పుడు ఒక 20 నిమిషాల పాటు సబ్జా గింజల్ని ఎప్పుడైనా సరే మనం తీసుకునేటప్పుడు వాటర్లో 20 నిమిషాలు ఖచ్చితంగా నానబెట్టేసేయాలండి. టైం చూసుకొని నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు అవి నానేసరికల్లా నేను ఇక్కడ బాదము, జీడిపప్పు, ద్రాక్ష ఈ మూడింటిని తీసుకొని చూపిస్తున్న విధంగా సన్న వీలైనంత సన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే నాకు దొరికిన పండ్లతో చేస్తున్నాను. ఇంకా మామిడి పళ్ళు కానీ ఇంకా ద్రాక్ష పండ్లు కానీ అలా ఎన్ని రకాల పండ్లు ఉంటే అన్ని రకాలు వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 రకాల పండ్లని వాడుతున్నాను. పండ్లు ఏవి దొరకనప్పుడు కూడా ఓన్లీ బనానా వేసుకొని తింటే కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. బనానాతోనే ఇంకా బాగుంటుంది. ఈ పండ్లు అన్నీ దొరికినప్పుడు మనము వేసుకోవచ్చు. నేను ఇక్కడ ప్రతి ఒక్క పండుని చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. అలాగే యాపిల్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాతకి బనానాని రౌండ్గా కట్ చేసుకోకుండా చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగానే ప్రతిదీ కట్ చేసేసుకోవాలి. తినడానికి ఈజీగా ఉంటుంది. చిన్నపిల్లలైనా సరే ఈజీగా తినొచ్చు. లావుగా కనపడిందంటే మాత్రం తీసి పక్కన పెట్టేస్తారు పిల్లలైతే. ఇలా కలిసిపోతుంది. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామంటే ఈలోపు మనకి పండ్లన్నీ కట్ చేసుకున్నాం కదా, ఈలోపు మనకి ఇలా రెడీ అయిపోయింది. చూడండి, చల్లగైనా కానీ ఉంట కట్టలేదు. మనకి సబ్జా గింజలు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు కస్టర్డ్లోకి ఈ పండ్లని ఎలా వేసేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ ఈ కస్టర్డ్ని వేసేసుకున్న తర్వాతకి కట్ చేసి పెట్టేసుకున్న పండ్లని కూడా ఇందులో వేసేసుకొని ఇలా లేయర్గా వేసేసుకున్నామంటే ఇక్కడ వచ్చేసి నేను ఇంకో లేయర్ తీసుకుంటున్నాను పండ్లని. అలాగే సబ్జా గింజలు కూడా వేస్తున్నాను. అన్నీ వేయట్లేదు, కొంచెం మాత్రమే వేస్తున్నాను నేను ఇక్కడ. చూసి వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని అలాగే కట్ చేసి పెట్టేసుకున్న
డ్రై ఫ్రూట్స్ కుడక ఇందులో వేసేస్తున్నాను నేను ఇక్కడ. అందులో ఎక్కువ తినాలనుకుంటే పండ్లు ఎక్కువ వేసుకోవచ్చు, లేదు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తిన్నామంటే మనకు ఐస్ క్రీమ్ తిన్నంత ఫీలింగ్గా ఉంటుంది. అంత బాగుంటుంది. అదే ఫ్లేవర్తో అదే టేస్టీగా. ఇలాగే బయట అయినా సరే తినేసేయచ్చు. ఎలా తిన్నా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ కస్టర్డ్ ఫ్రూట్స్. ఇంతేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.